2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలాగారు రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, లీగల్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ హక్కుల గురించి ఆడపిల్లలు ఎవరైనా కూడా తండ్రి దగ్గర నుంచి కావచ్చు, తల్లి దగ్గర నుంచి కావచ్చు, ఆస్తి తీసుకోవాలి అన్న సందర్భాల్లో ఆడపిల్లలకి ఏ ఆస్తుల్లో హక్కు అనేది ఉంటుందంటారు సార్ చట్ట ప్రకారంగా? ఇక్కడ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే అండి సిరి గారు, చాలా చోట్ల ఆడపిల్లలకు ఆస్తి హక్కు అన్నది ఎన్నో సందర్భాల్లో మనం చాలా వీడియోలు చేసాం. అయినప్పటికీ కూడా ప్రతిరోజు ఒక కొత్త డౌట్ వస్తుంటుంది, రకరకాల డౌట్లు. అంటే సార్, ఇప్పుడు 2006 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది కాబట్టి 2006కు ముందు పెళ్లి చేసుకుంటే రాదా, లేకపోతే 2006 తర్వాత మాత్రమే ఇది అమల్లోకి వస్తుందా? ఇలా రకరకాల కారణాలు మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 1985లో ఈ చట్టం వచ్చింది కాబట్టి 85 తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే హక్కు వస్తుందా, 85కు పూర్వం రాదా అని చెప్పి ఇలా రకరకాల డౌట్స్ అయితే మాత్రం ఆడపిల్లలకి ఆస్తి హక్కు సంబంధించి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా సార్, పెళ్ళి అయిపోయి అత్తవారింటికి వెళ్ళిపోయిన తర్వాత వారికి ఆస్తి హక్కు ఉండదని కొన్ని చోట్ల చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అని చెప్పి నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ రకరకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఈ వీడియో ద్వారా మనం ఏం చేద్దామంటే, ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఎలా ఉంటుంది, ఏ ఏ సందర్భాలు ఉంటుంది, ఏ ఏ ఆస్తులు వాళ్ళకి సంక్రమించే వారసత్వంగా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందని కూడా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి భార్య భర్తలు ఇద్దరు కూడా ఉన్నారు, వారికి ఒక 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అటువంటి సందర్భంలో ఆ ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ భార్యాభర్తలు ఇద్దరికి జాయింట్ రిజిస్ట్రేషన్తో ఉంది. అటువంటి సందర్భాల్లో తండ్రి మరణించాడు. ఇప్పుడు కేవలం తల్లి పేరు మాత్రమే ఆ ప్రాపర్టీ ఉంది. వాళ్ళకి 2 పిల్లలు 2 అబ్బాయిలు, అందరు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎలా వస్తుంది, దీనికి ఆస్తి హక్కు వస్తుందా, ఇదొక రకమైన డౌట్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఆస్తి హక్కు మీద రకరకాల రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జాయింట్ రిజిస్ట్రేషన్ సందర్భాల్లో అంటే అమ్మ నాన్న ఇద్దరి పేరు మీదుగా ప్రాపర్టీ జాయింట్గా ఉండేటప్పుడు, జాయింట్ రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఎలా సంక్రమిస్తుంది, ఆస్తి వారసత్వాన్ని వస్తుందంటే తండ్రి చనిపోయినటువంటి ఏదైతే భాగం ఉంటుందో ఆ భాగం మీద మాత్రమే వాటా వస్తుంది. తల్లి ఇంకా బతికుంది కాబట్టి తల్లి యొక్క భాగంలో వాటా వచ్చే అవకాశం లేదు. ఎందుకు? ఇది వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో అమ్మ నాన్న ఇద్దరు కలిసి సంపాదించుకున్న ప్రాపర్టీలో నాన్నగారు కాలం చేశారు, అమ్మ మాత్రం ఇంకా లైవ్లో ఉన్నప్పుడు ఏదైతే చనిపోయినటువంటి నాన్నగారు ఉన్నారో అతని యొక్క ప్రాపర్టీలో మాత్రమే లీగల్ హెయిర్స్ ప్రకారం అందరికీ సమాన వాటా హక్కు వస్తుంది. బతిగా ఉన్నటువంటి భార్య కూడా లీగల్ హెయిర్ హక్కు ఉంటుంది. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఒక ప్రాపర్టీ కొనుక్కున్నారు, జాయింట్ రిజిస్ట్రేషన్ ఉంది. జాయింట్ రిజిస్ట్రేషన్ సందర్భంలో తండ్రి గారు మరణించారు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎలా వస్తుంది అంటే, తల్లి బతికున్నప్పుడు సందర్భంలో ఈ తల్లి యొక్క ప్రాపర్టీ మీద ఇప్పుడు ఆస్తి యొక్క అడిగే అవకాశం లేదు. ఇక మిగిలిన పార్టీ ఎవరిది? ఆ పార్టీలో నాన్నగారు చనిపోయారు కాబట్టి ఆ ప్రాపర్టీలో నాన్నగారు చనిపోయిన భాగంలో మాత్రమే వీళ్ళందరికీ హక్కు వస్తుంది. ఎవరు? అందులో బ్రతికున్నటువంటి తల్లికి ఒక వాటా వస్తుంది, కొడుకులకి వాటా వస్తుంది, కూతుర్లకు కూడా వాటా వస్తుంది. ఆ రకంగా వాటా విభజన జరిగే అవకాశం ఉంటుంది. అంతేగాని నాన్నగారు చనిపోయారు కాబట్టి అమ్మా నాన్న పేరు మీద ప్రాపర్టీ ఉంది కాబట్టి మొత్తం మాకు ఇచ్చేసేయండి మేము పని చేసుకుంటామంటే కుదరదు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్. అంటే ఇలాంటి చిన్న చిన్న మైల్యూట్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేస్తారు వేరే చోటకి. పెళ్లి చేసి పంపించేసాం కాబట్టి ఆ ప్రాపర్టీ హక్కు ఆడపిల్లకి రాదనుకుంటారు. అందుకని ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది చాలా కీలకమైనటువంటి ఇక్కడ ఇంపార్టెంట్. కోర్టులు ఎలా ఆలోచిస్తాయంటే, ఒక సామాన్య మానవుడు ఏ రకంగా ఆలోచిస్తాడో అదేవిధంగా కోర్టులు కూడా ఆలోచిస్తాయి. అంతేగాని ఒక సైడే కంప్లీట్గా ఉండదు. చట్టం రాసుకున్నటువంటి విధానం కూడా సామాన్య వ్యక్తికి కూడా, సామాన్య మానవుడికి కూడా చట్ట ప్రకారం ఎలా ఉన్నటువంటి చట్టాలు ఉంటాయో దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కోర్టులకు ఉంటాయి. ఇక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి చనిపోయినటువంటి తండ్రికి ఒక 4-5 ప్రాపర్టీ ఉన్నాయనుకుందాం. అటువంటి సందర్భాల్లో ఆ ప్రాపర్టీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఈ 4-5 ప్రాపర్టీలకు కూడా సంబంధించి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఒకటి సరిపోతుంది. అయితే మనం కోర్టు ముందు పెట్టేటప్పుడు, పిటిషన్ పెట్టుకునేటప్పుడు ఎన్ని రకాల పేపర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్పి ఆ డీటెయిలింగ్ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేసినప్పుడు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండా, ప్రామాణికత లేకుండా ఈ యొక్క ప్రాపర్టీ యొక్క భాగ పంపకాలు అంటే విభజన చేసే అవకాశం ఉండదు. ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలు. ఉదాహరణకి ఒక ప్రాపర్టీ ఉందంటే 2 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉందంటే 3 పంపకాలు అవుతాయి. అంటే ఆడపిల్లకు కూడా సమానంగా ఆస్తి హక్కు వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 అనుకుందాం. ₹1,00,00,000 ఉండేటప్పుడు 2 కొడుకులు ఒక కూతురు ఉంటే దాన్ని మొత్తం 33.33 చొప్పున డివైడ్ చేస్తారంటే ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉంటుంది. ఆమె పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉందా, పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయిందన్నది అది ఇర్రెస్పెక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో పెళ్లి చేసుకుని బయటికి వెళ్ళినా సరే ఆమె ఆస్తి హక్కు ఆమెకు వచ్చే అవకాశం ఉంటుంది. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది చాలా కీలకం. సో ఇటువంటి సందర్భాల్లో భాగ పంపకాలు లేదు, బతికి ఉన్నారు తండ్రి,
బ్రతికి ఉన్నారు తల్లి, అటువంటప్పుడు వాళ్ళ ప్రాపర్టీ మీద మనం వెళ్ళి వాటి విషయం మీద మనం కోర్టుకు వెళ్ళగలంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేము. వాళ్ళు బ్రతికి ఉన్న క్షణంలో ఆ ప్రాపర్టీ, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినట్లయితే ఆ ప్రాపర్టీని ఛాలెంజ్ చేసే అధికారం పిల్లలకి ఎట్టి పరిస్థితి లేదు, మగపిల్లలకి లేదు, ఆడపిల్లలకు కూడా లేదు. సో బతికున్నప్పుడు లేదు. ఇక ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, ఆయన రాత్రి పగలు కష్టపడి ఒక ప్రాపర్టీని సంపాదించుకున్నారు. ఆ సంపాదించుకున్న ప్రాపర్టీ ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కూతుర్లు సరిగ్గా చూడకపోయినా, లేకపోతే కొడుకులు సరిగ్గా చూడలేకపోయినా, వీళ్ళెవరికీ లేకుండా మూడో వ్యక్తికి ఇచ్చే అధికారం కూడా తండ్రికి ఉంటుంది. కాబట్టి అందులో కూతుర్లు మాకు వాటా కావాలని చెప్పి వాటా అడిగే హక్కు ఆడపిల్లలకు కూడా లేదు అందులో. అంటే ఏ సందర్భాల్లో ఆస్తి హక్కు వస్తుంది అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉండాలి, అది వీలునామా ద్వారా కానీ, లేకపోతే ఆయన మరణించిన తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొని దాని ద్వారా మాత్రమే ఆ యొక్క భాగ పంపకాలు, ఆస్తి పంపకాలు జరిగే అవకాశం ఉంటుంది తప్ప అతను బతికున్న సందర్భంలో తల్లి కానీ తండ్రి కానీ ఇదే విషయం తల్లికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఒక విషయం నేను చెప్తాను. ఇందాక నేను ఒక ఉదాహరణ చెప్పాను. తల్లి తండ్రి జాయింట్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. ఆ జాయింట్ రిజిస్ట్రేషన్లో తండ్రి చనిపోయాడు, తల్లి బతికుంది. కానీ కొన్ని సందర్భాల్లో తల్లి మరణించింది, తండ్రి బతికున్నారు. అటువంటి సందర్భాలు ఎలా అవుతుంది? అటువంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఒక ప్రాపర్టీ ఉంది. అయితే ఇందులో తల్లి మరణించింది, తండ్రి ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతురు, లేదా ఒక కొడుకు ఒక కూతురు, ఇలాంటి కాంబినేషన్ ఉండేటప్పుడు ఎవరైతే తల్లి చనిపోయారో తల్లి యొక్క భాగం మాత్రమే ఈ పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆ విషయంలో కూడా మరలా తండ్రికి కూడా ఒక వాటా వస్తుంది. తల్లి చనిపోయినట్టు తల్లి ప్రాపర్టీ అయినప్పటికీ కూడా ఇద్దరు జాయింట్ రిజిస్ట్రేషన్ ఉండే సందర్భంలో ఏదైతే తల్లి వరకు చెందినటువంటి ఆస్తి ఉందో ఆ ఆస్తి మీద తండ్రికి ఒక వాటా వస్తుంది, కొడుకులకి వస్తుంది, కూతుర్లకి వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే తండ్రి బతుకున్నారు కాబట్టి ఆయనకు అవసరం లేదు, ఆయన వాటాదారుడు కాదు అనే అవకాశం లేదు. తల్లి చనిపోయి తండ్రి ఉన్నా, లేకపోతే తండ్రి చనిపోయి తల్లి ఉన్నా, ఇద్దరికి కూడా సమానంగా ఉన్నటువంటి లీగల్ హెయిర్స్ వస్తాయి. కాబట్టి తండ్రికి కూడా అంటే తన వాటా తనకుంది, మళ్ళీ తండ్రి చనిపోయినటువంటి తల్లి యొక్క భాగస్వామ్యంలో కూడా తండ్రికి కూడా వాటా వచ్చే అవకాశం ఉంటుంది. సో భాగ పంపకాలు చెందేటప్పుడు ఈక్వల్ వాటా హక్కులు ఉంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇది లేకుండా ఊరి పెద్ద మనుషులు పెట్టుకున్నామనో, లేకపోతే మా కుల పెద్దలు చెప్పారనో, మా సంఘ పెద్దలు చెప్పారనో, ఇతరత్ర పెద్దలు చెప్పుకున్నారంటే కుదరదు. ఎందుకంటే మనందరం ఒక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక రాజ్యాంగబద్ధంగా ఉండే కోర్టులు వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కోర్టులో ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. కాబట్టి కుల పెద్దలు చెప్పుకున్నారు, కుల పెద్దలు దీనికి వ్యతిరేకంగా, కోర్టుకు వ్యతిరేకంగా కుల పెద్దలు చెప్పినా తప్పే, కోర్టుకు వ్యతిరేకంగా సంఘ పెద్దలు చెప్పినా తప్పే, కోర్టుకు వ్యతిరేకంగా ఇంటి పెద్దలు చెప్పినా తప్పే. కాబట్టి ఏదేమైనా సరే ఆడపిల్లలకి ఇందులో ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేశాం కాబట్టి ఆడపిల్లకు నువ్వు తప్పుకోను అడిగే హక్కు లేదని చెప్పి సంఘ పెద్దలు చెప్పినా, కుల పెద్దలు చెప్పుకున్నా, పెద్ద మనుషులు చెప్పుకున్నా, ఎవరు చెప్పినా ఆడపిల్లకి రాజ్యాంగం ప్రకారం సంక్రమించే, వారసత్వంగా సంక్రమించే ఆస్తి ఏదైతే ఉందో అది ఆమెకి న్యాయపరంగా రావాల్సిన హక్కు అయితే ఉంటుంది. ఏ రకమైన కాంబినేషన్స్లో జరిగినప్పుడు కూడా ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోకుండా వేరే ఇంటికి వెళ్ళిపోయినా, ఏ సందర్భంలోనైనా ఆమెకి హక్కు అయితే తప్పనిసరిగా ఉంటుంది. శ్రీ గారు, ఎలా సార్ అంటే ఇలాంటి ఆస్తి రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ, లేదు అంటే ఫ్యామిలీ రిలేటెడ్గా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ గురించి కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పనిసరిగా శ్రీ గారు, ఇటువంటి సందర్భాల్లో ఈ యొక్క ఆస్తి వివాదాలు కావచ్చు, భాగ పంపకాలు కావచ్చు, ఎవరి వాటాలు ఎంత, ఏ సందర్భంలో పలానా ఆస్తి ఉంది, దాన్ని ఎలాగ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎట్లా తీసుకొని రావాలి, దాని తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకునేటప్పుడు తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతాను మనం కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు, సరైన విధంగా సలహా సంప్రదింపులు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. అది కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే కూడా వాటికి కూడా న్యాయపరంగా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.